హనుమంతుడు తన యొక్క గుండెను చీల్చి సీతారాముల్ని ఎందుకు చూపించాడో తెలుసా? ఒకరోజు సీతమ్మ తల్లి హనుమంతుడికి ఒక విలువైన రత్నాల హారాన్ని బహుకరించింది. అయితే హనుమంతుడు ఆ విలువైన రత్నాల హారాన్ని ఒక్కొక్క రత్నాన్ని కొరికి నేల మీద పడసాగాను. సభలో వారంతా హనుమంతుడి చేష్టలు వింతగా చూశారు. వారిలో విభీషణుడు కోతికేమి తెలుసు రత్నాల విలువ అని హేళన చేసెను. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, సీతమ్మ ఎంతో విలువైనదిగా భావించి నాకు ఇచ్చింది కదా, ఇందులో నా దేవుడు ఉన్నాడా అని చూస్తున్నాను. ఏ ఒక్క రత్నంలోనూ నా దేవుడైన రాముడు కనపడలేదు. నా దేవుడు లేని ఏ వస్తువైనా అది నాకు విలువలేనిదే అన్నాడు హనుమంతుడు. దానికి విభీషణుడు, ఈ మణులలో లేని దేవుడు నీ శరీరంలో ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు అనుగ్రహించి గురి అయిన ఆగ్రహానికి హనుమంతుడు తన పదునైన గోర్లతో తన గుండెను చీల్చి తన రాముడిని చూపిస్తాడు.